హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. దేశంలోనే తొలిసారిగా మహిళా బస్ డిపోను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోని 2024 నవంబర్ 16వ తేదీన ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిని ప్రారంభించినది ఎవరు అంటే మాత్రం ఢిల్లీకి సంబంధించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులైనటువంటి కైలాష్ గెహ్లాట్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బస్ డిపోని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ప్రశ్న అడుగుతారు, ఇటీవల దేశంలోనే తొలిసారిగా మహిళా బస్ డిపోని ఎక్కడ ప్రారంభించారు అంటే మాత్రం ఢిల్లీ అని గుర్తుంచుకోండి. డేట్ను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే 2024 నవంబర్ 16వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క డిపో యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క డిపోలో పూర్తి స్థాయిగా మహిళా సిబ్బందితోనే ఈ యొక్క డిపో అనేది పనిచేయడం జరుగుతుంది. అంటే డిపో మేనేజర్ అయినా, డ్రైవర్లైనా, కండక్టర్లైనా ఇలా మొత్తం సిబ్బంది కూడా ఈ యొక్క డిపోలో మహిళలే పనిచేయడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క డిపోకి అంటే దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి మహిళా బస్ డిపోకి ఏమని పేరు పెట్టారంటే సఖీ డిపో అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న, దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. 2024 నవంబర్ 16వ తేదీ అని ఆ యొక్క డిపో పేరు గుర్తుంచుకోండి, సఖీ డిపో అండి. మరొక అంశం అండి, ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్సలకు దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్లను ఒక రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడుగుతారండి. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్స కోసం మైత్రి క్లినిక్లను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి గుర్తుంచుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ట్రాన్స్జెండర్లు ఉంటారో అలాంటి ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైనటువంటి సరైన వైద్య సదుపాయాలు అనేవి అందించాలనేటువంటి ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 33 జిల్లా ఆసుపత్రులలో ఈ యొక్క క్లినిక్లను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. 33 జిల్లా ఆసుపత్రులలో ఈ యొక్క మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క మైత్రి క్లినిక్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రాన్స్జెండర్లకు మెరుగైనటువంటి గౌరవప్రదమైనటువంటి వైద్య సదుపాయాలను అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే 2024 డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్లో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మైత్రి క్లినిక్లను అయితే ప్రారంభించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం గుర్తుంచుకోండి, ఈ యొక్క మైత్రి క్లినిక్లు అనేవి వారంలో 2 రోజుల పాటే సేవలను అందిస్తాయండి. అవి కూడా మంగళవారం మరియు గురువారం అండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వారాల పేర్లను కూడా గుర్తుంచుకోండి. మంగళవారం మరియు గురువారం రోజున మాత్రమే ఈ యొక్క మైత్రి క్లినిక్లు అనేవి ట్రాన్స్జెండర్లకి వైద్య సదుపాయాలను అందిస్తుంది. ఆ యొక్క 2 రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా సేవలను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్సల కోసం మైత్రి క్లినిక్లను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటాడు తెలంగాణ అని గుర్తుంచుకోండి. దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 డిసెంబర్ 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారని, అదే వారంలో మంగళవారం మరియు గురువారం మాత్రమే ఈ యొక్క ట్రాన్స్ క్లినిక్లు పనిచేయడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, సబర్మతి రిపోర్టు చిత్రం అండి. అసలు సబర్మతి రిపోర్టు చిత్రం అనేది దేని ఆధారంగా రూపొందించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2002వ సంవత్సరంలో ప్రస్తుత భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో జరిగినటువంటి అల్లర్లను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి సినిమానే సబర్మతి రిపోర్టు చిత్రం అండి. అయితే ఈ యొక్క చిత్రం వచ్చేసి 2024 నవంబర్ 15వ తేదీన విడుదల కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, సబర్మతి రిపోర్టు చిత్రం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అల్లర్లకు సంబంధించినటువంటి చిత్రం అని గుర్తుంచుకోండి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే ప్రస్తుత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి ది సబర్మతి రిపోర్ట్ సినిమా అనేది 2024 నవంబర్ 15న విడుదలవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని తిలకించినటువంటి ప్రధాని మోడీ
చాలా వరకు ఈ యొక్క చిత్ర యూనిట్నైనా చిత్రాన్ని అయితే ప్రశంసించడం జరిగిందండి. అయితే గోద్రా రైలు దహన ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క వాస్తవాలను చాలా వరకు కూడా నాటి న్యూస్ పేపర్లైనా అదేవిధంగా టీవీలైనా ప్రజలకి తెలియజేయడంలో విఫలం కావడం జరిగింది. అలాంటి వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క సబర్మతి రిపోర్టు చిత్రం అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగిందని భారత ప్రధాని మోడీ గారు ప్రశంసించడం జరిగింది ఈ చిత్ర యూనిట్ని. అయితే 2002లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో గోద్రాలో ఈ యొక్క సబర్మతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ యొక్క రైలు అనేది దహనం కావడం జరుగుతుంది. దీనిని ఆధారంగా చేసుకునే ఈ సినిమాను అయితే నిర్మించారండి. ఇందులో ఈ యొక్క సినిమాకు దర్శకత్వం వహించింది రంజన్ చందేల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దర్శకుడి పేరును గుర్తుంచుకోండి, రంజన్ చందేల్. అదేవిధంగా నిర్మాతగా ఏక్తా కపూర్ ఉండగా ప్రధాన తారాగణంగా విక్రాంత్ మెస్సే, రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా వారు ఈ యొక్క చిత్రంలో నటించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో జాతీయ పంచాయతీ పురస్కారం 2024ని ప్రదానం చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో సుస్థిర అనుసరణీయమైన అభివృద్ధికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో అద్భుత పనితీరు కనబర్చిన దేశంలోని 45 పంచాయతీరాజ్ సంస్థలకి 2024 డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత ఈ యొక్క పురస్కారాలనైతే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఒక జాతీయ పంచాయతీ పురస్కారాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక గ్రామ పంచాయతీ అనేది పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క అంశం అనేది అడుగుతారండి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ యొక్క అవార్డు అనేది తెలంగాణ గ్రామ పంచాయతీ అందుకోవడం చాలా గర్వించదగిన విషయం. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, జాతీయ పంచాయతీ పురస్కారం 2024కి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో మంతిని మండలంలో ఉన్నటువంటి చిల్లపల్లి, చాలా చాలా ఇంపార్టెంట్, పేరును గుర్తుంచుకోండి, గ్రామ పంచాయతీ చిల్లపల్లి అనేటువంటి గ్రామ పంచాయతీ యొక్క జాతీయ పంచాయతీ పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామం వచ్చేసి మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని అందుకుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, చిల్లపల్లి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024ని ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మిచెల్ బచులేట్ అండి. మిచెల్ బచులేట్ అనేటువంటి మహిళకి యొక్క పురస్కారం అయితే రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు అంటే మిచెల్ బచులేట్ అండి. ఈమె ఎవరు అంటే చిలీ మాజీ అధ్యక్షురాలు. అయితే ఈమెకి ఎందుకోసం ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది అంటే ఈమె ఏదైతే చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచెల్ బచులేట్ ఉండడం జరిగిందో ఆమె ఆ దేశంలో మానవ హక్కుల కోసమై నిరంతరం పోరాటం చేయడం జరిగింది. అందుకోసమై ఆమె చేసినటువంటి పోరాటానికి గుర్తుగా ఈ యొక్క పురస్కారం అయితే 2024లో అందించడం జరిగిందండి. అయితే ఈ యొక్క పురస్కార గ్రహీతను ఎంపిక చేయడం కోసం ఒక ఎంపిక కమిటీ కూడా ఉండడం జరిగింది. ఆ యొక్క ఎంపిక కమిటీకి అధ్యక్షత బాధ్యతలను ఎవరు చేపట్టారు అంటే శివశంకర్ మీనన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అధ్యక్షతన ఏర్పాటైనటువంటి జ్యూరీ ఈ యొక్క మిచెల్ బచులేట్ గారిని ఎంపిక చేయడం జరిగిందండి. డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024 గ్రహీత ఎవరు అంటే మిచెల్ బచులేట్ అని గుర్తుంచుకోండి. ఆమె ఏ దేశస్తురాలు అంటే చిలీ మాజీ అధ్యక్షురాలండి. ఈమె మానవ హక్కుల కోసం ఎనలేని పోరాటం చేయడం చేత ఆమెకి ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క ఎంపిక కమిటీకి ఈ యొక్క అవార్డు యొక్క ఎంపిక కమిటీకి అధ్యక్షత బాధ్యతలను శివశంకర్ మీనన్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత బాధ్యతలను అయితే చేపట్టారండి. ఈ శివశంకర్ మీనన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే జాతీయ భద్రత మాజీ సలహాదారుడుగా కూడా ఇతడు పని చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.